ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ మ్యాన్. ఈ ప్రభుత్వాన్ని కూల్చేశారు కదా, గవర్నమెంట్కి ఎదురుగా ఏం చేస్తారో అని భయపడి మన పార్టీ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేశారు. మిస్సా చట్టం మ్యాన్. ఎవరు బయటికి రాలేరు, లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా ఎవరికి తెలియదు. పాపం కరుణానిధి కొడుకు స్టాలిన్ లోపలేశారట. రంగుడు పాపం మ్యాన్. ఐ డోంట్ నో. వాళ్ళు అలాగే వాగుతారు. మీ నాన్న ఎక్కడున్నాడో నేను కనుక్కుంటా. నీకోసం నాతో పాటు రా. ప్రభుత్వం పడిపోయింది, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. హార్బర్ లో ఉన్న సరుకు అంతా చేతులు మారిపోతుంది. గోధుమలు, పంచదార, కిరసనాయలు దొరక్క ఆకలి మంటలతో జనం అంతా అల్లాడిపోతారు. నీలాంటి గొప్ప బాక్సర్ నా వెనకున్నాడు అనుకో, హార్బర్ ని మడిసి నా జేబులో ఎట్టేసుకుంటా. కాలికి కులమేది, నేలకు కులమేదనే నారాయణ రెడ్డి గారు కర్ణ సినిమాలో చెప్పలేదు? నువ్వు నేను ఒకటిగా ఉండకూడదా? ఖచ్చితంగా ఉండొచ్చనా? పని చేత కదని వ్యాపారంలో దూరం పెట్టాడు మా నాన్న. ఇలా బాక్సింగ్ లో భవిష్యత్తు లేకుండా చేసి తెగిన గాలి పట్టలాగా దిక్కు తెలియకుండా గాలికి తిరుగుతున్నా. నో, మా ఇంట్లోనైనా ఊళ్ళోనైనా ఒక్కడ నాకు మర్యాద ఎట్లా? ఈ నా కొడుకులకి నేనేంటో చూపించాలా? ఏం చేయమంటే ఆ పని నేను చేస్తా. ఈ అన్నన్నాడు దులై. ఇదో మంచి మనిషిలా చెప్తున్నా. ఇంతకు ముందంటే ఎవరి మాట వినకుండా ఊరంతా తిరిగావు. ఇప్పుడు నీకంటూ నేను ఒక దాన్నున్నా. చాలదన్నట్టు బిడ్డను కూడా మోస్తున్నా. ఇదిగో డాడీ, ఇక మీదట అన్ని కట్టిపడమని చెప్పు, లేకపోతే మొగుడాన్ని కూడా చూడను. అయ్యో సమరా, దీని నోరు చూసావా? మెరినా బీచ్ అంతుంది. జస్ట్ లైక్ భాగ్యం. ఊరికేలండి సొల్లు మాటలు మాట్లాడుకో. ఇంకెప్పుడు పోరని మాట ఇచ్చానుగా. భాగ్యాన్ని మోసం చేసినట్టు నన్ను కూడా మోసం చేయాలని చూడకు. రానా? వాళ్ళ అమ్మ సెడామడ తిడుతుంది, నేను రాను. సర్లే కూర్చో. సమరా, నాన్నని ఏ జైల్లో పెట్టారో కనుక్కున్నానబ్బా. ఏడాది తిప్పి చివరికి సెంట్రల్ జైల్లోనే పెట్టారంట. ఏమంటున్నావు వీరా? అవునబ్బా. ఇదిగో మన మల్లేష్ మనకు సాయం చేశాడు. నాన్న ఒకసారి నేను చూడాలని పోలీసు చెప్పారంట. రా ఒకసారి చూసి వచ్చేద్దాం. రా సమరా. ఏంటి ఆలోచిస్తున్నావు? డాడీ నువ్వు ఉండు. ఇప్పుడేగా చెప్పాను, అంతలో నేను యాడికి బయలుదేరావు? వెళ్ళి గురూజీ కనిపించి వచ్చేస్తా. భయపడకు. ఆరోగ్యం ఎలా ఉంది సమరా? నన్ను అడిగితే పోయి నీ కొడుకుని అడుగు. ఇడి జన్మలో మారడు. ఏ ముహూర్తానికి అన్నావో ఏమో. అత్త కొడుకుని చేసుకుని సుఖపడతాను అనుకుంటే నా బతికిలా బండలేసి వచ్చింది. ఛీ! వీరా, అదెందుకు తీసావు? పెట్టు ఆమ్లెట్. ఏవబ్బా సమరా, బాక్సింగ్ లో కుమ్మేశావు కదా, ఎరికలు తిరిగిన ఏటపుల్నే పడేశావు కదా. ఇక నుంచి బాక్సింగ్ పోటీల్లో నువ్వే స్టార్ వే. మా నాన్నకి సమరా మీద ఉన్న ప్రేమ చూస్తుంటే తన తలకొరుగు పెట్టాలని వీళ్ళమ్మ రాసేట్టున్నాడా? అచ్చినాడు గారి కోసం ఏమైనా చేస్తారు. నిజమేలే. అన్నా బండాపన్నా, ఈ హోటల్లో కుందేలు మోసం అదిరిపోద్ది. గురూజీకి చాలా ఇష్టం అబ్బా. ఓ పొట్లం పట్టుకెళ్దాం. అన్నా జైల్లో ఇవ్వనిస్తారుగా? ఇవ్వనిస్తారా? మనం చెప్తే ఇంటికే పంపిస్తారు. మనం కూడా తినేసిపోదాం పదండి. నమస్కారం. సమరా, ఏడొద్దు కానీ వేరే హోటల్కి వెళ్దాం పదండి. అంటే మనం వెళ్ళిపోవాలా? మనం తినడానికి వచ్చాం. తగ్గుచో సమరా, తగ్గుచో. మనం పట్టించుకో. ఏమబ్బా అవసరం ఇదంతా? ఎవరు అక్కడ? రా, ఇదిగో కారంగా 2 కుందేలు మొత్తం పొట్టలు కట్టుకో. నాకు 2 ప్లేట్లు పట్టురా పో. సమరా, చూడడానికి అక్కడ ఏముందని ఇటు తిరుగు. చుట్టుముడుతున్నారు, బయలుదేరదామా? మనల్ని ఏం బిగుతారేంటి? అన్నమాట్రా ఇంకో ప్లేట్ మాంసం పట్రా. చాలు చాలు. పొట్లం కట్టమని అయిందా? సమరా, తొందరగా పట్రా. ఏందా చూపు? నీకు కూడా గుడ్లోడు తీసి మూల కూర్చోబెట్టాలా? బిర్యానీలో కలిపేస్తా.
సమరా ఎప్పుడు ఏంది కలవరిస్తున్నా అయినా వాడు సావలేదుగా పడుకో నిద్రబాబు అబ్బా త్వరగా వెళ్ళిపోవచ్చు ఈ గురక పెట్టాను పీక నొక్కేస్తాను కొడక డాడీ నా మలేషియా నా బాగున్నావా సార్ ఏం ఆలోచిస్తున్నావు పద పద ఏం డాడీ పొట్టబా పెంచినట్టునా పద పద అన్న పద అన్న నువ్వు లేకపోయింటే ఈ పాటికి లోపల రాళ్ళు కొడుతూ ఉండేవాడు ఉన్నా ఆ పలుకుబడంతా ఉపయోగించి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చా ఏవబా సమరా నువ్వంత బలంగా ఏటేసినా ఆడు బతికి బట్ట కట్టాడు ఆ టైం బాగుంది ఇలా చూడండి మీరు బయటకు వచ్చారని తెలిసి వాళ్ళ కుర్రాళ్ళు కాపు కాయొచ్చు మీరు జాగ్రత్తగా ఉండాలా ఒక అన్నగా చెప్తున్నా దీన్ని ఇలాగే సాగదీయకూడదు ఎదురుగా కూర్చొని మంచస్త్రం చేయాల్సిందే ఆ ఏర్పాటు కూడా నువ్వే చేయాలనా ఏం సమరా సరేనా ఇదిగో డాడీ అర్థమైనా చెప్పు పిల్లడికి ఏంటి సమరా సంధి కుదర్చమంటావా ఏ మంగమ్మ ఏ చాయ్ ఏ మంగ ఎవరు వచ్చారో చూడు ఇక నా మీద ఉన్న ప్రేమ ఇంతేనా నేను నీకు గుర్తుండే నా నలుపెట్టి వెళ్ళిపోయేవాడివా ఇన్న కొంచెం కూడా సిగ్గు సీరం లేదు చూడు సర్లేవే ఆ జైలు కూడా లేని ఇప్పించి స్నానం చేయించి లోనికి తీసుకెళ్ళి అవసరమా మనకి ఇవన్నీ ఆ? చెప్తున్నాను జాగ్రత్తగా వినుకోండి అన్ని ఇంతటితో ఆపేద్దాం మీరు చేసిన పనికి ఇంతటితో ఆపుతున్నామని చల్లబడండి కాదు కూడదంటే కడుక్కోవడానికి చేతులు ఉండవు ఏం పిక్తారా నా ఇంటి పెరట్లో నుంచొని ఎంగిలి మెతుకులు మెక్కిన బచ్చాగాళ్ళకి ఎంత బలుపో చూసావా నన్ను నరికి నా ముందే కూర్చొని పంచాయతీ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా ఆ? ఏ లాండతో నేను వ్యాపారాలు చేసుకుందాం అనుకున్నాను కుదరలేదు సారాయి కాసుకోలేకపోయా ఎమర్జెన్సీలో నిన్ను నరికినందుకు 6 నెలలు జైల్లో ఉండొచ్చారు ఇంకా నీ కోపం చల్లారలేదా సరేనబ్బా చల్లారింది చల్లారింది కూర్చో అంతే కొట్టు కొట్టు మా ఇంటికి వచ్చి పాచి పని చేయమను పెంట కుప్పలెత్తి పేడకల్లాపి చల్లమను ఒకవేళ మనసు మారితే అప్పుడు ఆలోచిస్తాను లేదంటే మీ అయ్య ఉండొస్తానే నరికి పారేసినట్టు నరికి పారేస్తా నాగే ఇక్కడ ఊరోజుల దిబ్బల్లో సారాగస్తున్నాడు ఆయన ఎంత పగలు తీసినా మనం అంటే భయం లేకుండా పోయింది సంగతి ఏంటో చూద్దాం అందరు తొమ్మిదిరా తిత్తి తీసి ఇప్పసారాలు కలుపుతున్నా కొడగలరా కొండ్రా చూడబ్బా ఇక మీది ఆడలు అడ్డా కాదు మనదే సమరా తరివేండి రాళ్ళని బయటికి ఇద్దరు నా పక్కనుంటే చాలయ్యా మన రాజ్యమే ఆ బండ్లో ఎక్కించు అదే లేదంటున్నాడుగా ఊరికే సరదాగా తాగానే తిప్పండ్రా రే డాక్టరేనా తీసుకో నీ రౌడీ సొమ్ము నాకెందుకురా ఒక్కటి చెయ్యలేదా రావే మొగాడు అయితే నువ్వు మళ్ళీ గడప తక్కడానికి వెళ్ళలేదు ఎవరు వచ్చారు చూడు రానా లోనకి రానా లోపలికి రా. ఇదిగోమ్మా ఇదిగో మంగమ్మ. చేతి ఖర్చులు గుంజుకోండి తీసుకోమ్మా తీసుకో తీసుకోవే మన అన్నేగా చూడండి తీసుకోండి సార్ అన్ని అక్కడ తిప్పండి రండ్రా రండి తొందరగా రండి ఏంటా చచ్చిన అడుగులు ఏంటిది ఏమైందని ఇప్పుడు అరుస్తున్నావ్? ఏయ్, ఏంటి నోరు లేస్తుంది నీకు అసలు
ఇదంతా నీ వల్ల ఏయ్, జరిగింది. తీరేనేమన్నా అన్నావో? తీస్తావరా? వదిలేబ్బా. చంపేస్తాను నిన్ను. ఏయ్, కానీ- నా బాగా వెళ్ళొచ్చాడ్రా. ఏ ఆవరా. నా, నా, బదనా. ఆడవరా. ఎత్తుకో ఎత్తుకోమంటున్నాగా. నీ ఆ. బిడ్డ మీద కోపం నా బిడ్డ మీద చూపిస్తావేంది? ఆడదానివేనా నువ్వు? ఏయ్ తీసుకొని రా పోదాం. ఈ మల్లేశ్ నన్ను ఖర్చులకి 200 రూపాయలు అడిగానబ్బా. లేదని మొహం మీద నిక్కచ్చిగా చెప్పేశాడు. పార్టీలో చేరాక నా ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటున్నాడు. మనం విడిగా చేస్తేనే చాలా చూడొచ్చు. ఏయ్ నువ్వు చెయ్యబ్బా చూసుకుందాం. నువ్వు చెప్పావు సమరా, దిగుదాం. ఏంట్రా నాకు తెలియకుండానే సారా కాస్తున్నారా ఆ? తమ్ముళ్ళుగా అభిమానించి చేరదీసి నా పక్కనే పెట్టుకున్నాను చూడు. నాకే పెట్టాలని చూస్తారా? నేను నాకేననుకున్నారా? దెబ్బ పడితే దిమ్మ తిరిగిపోతే ఏయ్, ఏం చూస్తున్నారు ఈడ? రేయ్, పోరా. ఇక మీదడి చోటు మాది. అంతే నీకో. ఏయ్, పని చూడరా. ఏయ్ ఇచ్చే. పుచ్చుకోండి సార్. ఏయ్. జాగ్రత్త. కూర్చోరా బంగారం కూర్చో. మంగమ్మ కూర్చో. కూర్చో. బాగుందా? ఏయ్, ఇదిగో ఇది నీకోసం తెచ్చా. పెట్టుకొని చూపి ఎట్టుందో. నీకే ఇది న్యాయంగా ఉందా? నువ్వేమవుదాం అనుకున్నావు, ఇప్పుడు ఏం